హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీ డాడీ కుకింగ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా వైఫ్ ఈ వీడియోలో టేస్ట్గా పర్ఫెక్ట్గా గుమగుమలాడే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా ఈజీగా చేసుకోవచ్చో చూపించబోతున్నాం. దమ్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడు చూసి తెలుసుకుందాం. నేనైతే 6 మెంబర్స్కి దమ్ బిర్యానీ సరిపడా చికెన్ పీసెస్ తీసుకున్నానండి. నీట్గా శుభ్రం చేసుకొని వాటర్ లేకుండా ఉంచుకోవాలండి. ఇప్పుడు కల్లుప్పు 2 స్పూన్లు, అలాగే పసుపు 1 స్పూను, 3 స్పూన్లు కారం, అట్లాగే సరిపడా లవంగాలు ఒక 10 యాలకులు, బిర్యానీ ఆకు, సరిపడా బిర్యానీ దినుసులు కూడా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, తర్వాత నేతిలో ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, సాజర్ జీలకర్ర మిక్స్ చేసుకున్న పౌడరు సరిపడా, తర్వాత అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ సరిపడా, 1 కప్పు పెరుగు, అలాగే సరిపడా బిర్యానీ మసాలా పొడి, అలాగే సరిపడా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, 2 స్పూన్లు నిమ్మరసం, సరిపడా నెయ్యి వేసుకొని ఇవన్నీ చికెన్ ముక్కలకి పెట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల చూడండి చికెన్ ముక్కలకు మసాలా బాగా పట్టింది. ఇట్లా ముక్కగా అంత పట్టేటట్టుగా చక్కగా నీట్గా చేసుకుంటూ ఉంటాను. చూడండి ఎలా మిక్స్ అయిపోయింది, మొత్తం ముక్కలు కూడా పట్టింది కదా. ఇప్పుడు 1 గంట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని తగినంత నెయ్యి వేసుకొని, నెయ్యి వేడి అయ్యాక ముందుగా కలుపుకున్న చికెన్ పీసెస్ ఒక్కొక్కటిగా గిన్నెలో వేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ ఒకదాని మీద ఒకటి లేకుండా చికెన్ పీసెస్ ఒక లెవెల్లో సర్దుకోవాలండి. తర్వాత ప్లేట్ పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి ప్లేట్ తీసి అడుగు అంటకుండా తిప్పుకోవాలండి. మళ్ళీ 10 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి తగినంత గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇలా తిప్పుకోవాలండి. అదే గరిటెతో తిప్పుకుంటే ముక్కలు విడిపోతాయి. చూశారు కదండి, ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇప్పుడు ఉడికింది కాబట్టి ప్లేట్ పెట్టుకోవాలండి. ఇప్పుడు 1 గిన్నె తీసుకొని 1 కేజీ రైస్కి 3 లీటర్ వాటర్ పోసుకొని అందులో బిర్యానీ ఆకులు, బిర్యానీ దినుసులు, 1 స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్టు, గుప్పడంతా కొత్తిమీర, పుదీనా, సాజర పొడి వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు కల్లుప్పు 2 స్పూన్లు వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. 2 నిమిషాలు బాగా మరిగించుకున్న తర్వాత ముందుగా 1 గంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ప్లేటు తీసి కలుపుకోవాలి. సముద్రం నీళ్ళంత ఉప్పగా సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. సరిపోయిందండి. 10 నిమిషాల తర్వాత ప్లేటు తీసి రైస్ మగ్గిందో లేదో చూసుకోవాలి. రైస్ అయితే 80% వరకు ఉడకాలి. ఎక్కువగా ఉడికితే మెత్తగా అయిపోతుందండి. సరిపడా నిమ్మరసం వేసుకొని తిప్పుకోవాలండి. ఇప్పుడు ఒకసారి చికెన్ క్రింద అడుగంటిందో లేదో చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఉడికిన బాస్మతి రైస్ని వేసుకొని ఒక లెవెల్గా సర్దుకొని
దానిలో సరిపడా నెయ్యి వేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని, అలాగే గరం మసాలా, కొత్తిమీర, తగినంత నెయ్యి వేసుకొని ప్లేట్ పెట్టుకోవాలండి. ప్లేట్ పైన ఏదైనా బరువు ఉండేలాగా పెట్టుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి. వైట్ రైస్ అంతా ఒక ప్లేట్లో వేసుకోండి. మేము చెప్పినట్లు రెసిపీ ఫాలో చేస్తే ఇలాగే టేస్ట్గా, పర్ఫెక్ట్గా, కలర్ఫుల్గా వస్తుందండి. చూశారు కదా, రైస్ అంతా అతుక్కోకుండా పొడి పొడిలాడుతూ ఎలా పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. లెగ్ పీస్ కూడా విడిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. అంతేనండి, గుమగుమలాడే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.